నాట్యకత్తెలు అరదళము అనే మైపోతను వాడేవారు. నృత్య సంగీతాలు ముఖ్యమైన కాలక్షేపాలు. సో ఇక్కడ వరకు స్త్రీలు పురుషులు ఉభయులు పలు రకాల ఆభరణాలు తలభాగాలు ఉపయోగించేవారు. అలంకరణ పట్ల ఆసక్తి ఎక్కువ. స్నాన సందర్భంలో పసుపు వాడకం ఎక్కువ. కాళ్ళకు పారణ ఉపయోగించేవారు. నాట్యకత్తెలేమో అరదళం అనే మైపోత పోత 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 పైన పూసుకుంటారు కదా ఫేస్ క్రీమ్, మైపోతను వాడేవారంట. ఆ టైంలో నృత్యం సంగీతం ఇవి రెండు కూడా ముఖ్యమైన కాలక్షేపాలంట. అప్పట్లో ఉన్న వాద్యాలు ఏంటంటే వీణ, వేణువు, మృదంగం, శంఖం. ఈ 4 కూడా వాద్యాలు. అలాగే అనేక నృత్య భంగిమలు శిల్పాల్లో కనిపిస్తున్నాయి. అప్పట్లో ఉన్న శిల్పాల్లో అనేక నృత్య భంగిమలు, ఈ వీణ, వేణువు, మృదంగం, శంఖం మొదలైన వాద్యాలు కూడా శిల్పాల్లో కనిపిస్తున్నాయి. ధనికుల ఇళ్లలో చిలుకల వంటి పక్షులను పంజరాల్లో పెట్టి పెంచుకునేవారంట శాతవాహనుల కాలంలో. వాత్సాయనుడి యొక్క కామసూత్రంలో ఉద్యానంలో తిరగడం, ఘటానిబంధన, మదనోత్సవం అనే పండుగల ప్రసక్తి ఉందంటండి. ఈ ఉద్యాన గమనం, హాలక, ఘటానిబంధన, మదనోత్సవం ఇలాంటి పండుగల ప్రసక్తి వాత్సాయన కామసూత్రాల్లో ఉంది. చివరికి గ్రామ జీవితం నిరాడంబరంగాను, నగర జీవితం సుసంపన్నంగాను ఉండేదంటండి. మొత్తం మీద ప్రజలు ఉల్లాసకరమైన జీవితం గడిపినట్లు సప్తసతి నుండి గ్రహిస్తున్నాము. ఓకే, ఇవి సాంఘిక విషయాలు. కొన్ని క్వశ్చన్స్ గ్రూప్ 2 2008లో శాతవాహనుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల నేపథ్యంలో ఈ క్రింది వానిలో సరైనది కాని దాన్ని గుర్తించండి. ఏది కరెక్ట్ కాదు అంటున్నాడు. శాతవాహన రాజు హిందూ మతాన్ని అనుసరించిన వారి రాణులలో కొందరు మాత్రం బౌద్ధ మతాన్ని పోషించారు. ఓకే, యాక్సెప్టెడ్. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే శాతవాహన రాజులు హిందూ మతాన్ని అనుసరించారు అనేది మెయిన్ పాయింట్. కొంతమంది రాణులు మాత్రం బౌద్ధ మతాలకు కూడా ఏవో గిఫ్ట్లు ఇవ్వడం అలాంటివి చేశారు, చూసాం మనం. చాతుర్వర్ణ వ్యవస్థ అమలులో ఉంది. అందుకనే కదా ఈ గౌతమిపుత్ర శతకర్ణి అవి వర్ణాల మధ్య సంకరణ దాన్ని నిర్వర్తించాడు అనేది ఉంది కదా మనకి. అదొకటి. చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. స్త్రీలు తక్కువగా చూపబడ్డారు. అవునా? కాదు కదా, స్త్రీలు చాలా గౌరవంగా చూడబడ్డారు. సో అది రాంగ్ స్టేట్మెంట్. నాడు నౌకా వాణిజ్యం అభివృద్ధి దశలో ఉంది. నౌకా వాణిజ్యం అభివృద్ధి దశలోనే ఇంకా హైగా వెళ్తూ ఉంది పైకి. సో దిస్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్, దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. అదనమాట కాన్సెప్చువల్ క్వశ్చన్ 2008లో. శాతవాహనుల పాలనా కాలం నిగమ సభలు ఏ పరిపాలన నిర్వహించేవి? 2008 క్వశ్చన్ ఇది. నగరములు, గ్రామాలు కాదు, ప్రాదేశికలు కాదు, మత విషయాలు కాదు. క్రింది వాణిలో నోట్ దిస్ క్వశ్చన్ యువర్ ఆనర్ 2017. క్రింది వాణిలో ఏ గ్రంథం స్త్రీల రచనలు కలిగి ఉన్నది?